ఎస్టీవీ నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా కళ్యాణం శివ శ్రీనివాసరావు పదవీ ప్రమాణం చేశారు. కళ్యాణం శివ శ్రీనివాసరావు రాష్ట్ర హోం మినిస్టర్ వంకలపూడి అనితా సోదరుడు కావడం విశేషం. స్టేట్ పోలీస్ అండ్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన నా సోదరుడు కళ్యాణం శివ శ్రీనివాసరావు గారు, అందరూ కేకే అంటారు, కేకే గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మెడికల్ కాలేజీల్లో సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్ ను ప్రవేశపెడితే ఇది అన్యాయం, అక్రమం అంటూ నిరసనలు తెలిపిన చంద్రబాబు తమ అధికారంలోకి వస్తే సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్ ను 100 రోజుల్లో తీసివేస్తామని, సీట్లన్నీ ప్రభుత్వ కోటాలని భర్తీ చేస్తామని ప్రగల్భాలు పరికారని, అధికారం చేపట్టి 18 నెలలు గడవక ముందే మెడికల్ కాలేజీలను అమ్మేస్తున్నారని వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు చెప్తున్నారు. చూసినట్లయితే నాడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, సెల్ఫ్ ఫైనాన్స్ మీద సీట్లు ఇస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇది అన్యాయం, అక్రమం, మేము అధికారంలోకి వస్తే ఈ సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్ 100 రోజుల్లో తీసేస్తాం, అన్ని కూడా కన్వీనర్ కోటాలోకి పెట్టేస్తామని ప్రగల్భాలు పెట్టారు. వాళ్ళు వచ్చారు, దాన్ని పక్కన పెట్టేశారు, దాని మీద చర్య తీసుకోలేదు. 100 రోజులని ప్రామిస్ చేసినటువంటి వాళ్ళు అది తీసుకోకపోతే తీసుకోకపోయారు. సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టంతో ఇచ్చేటటువంటి సీట్లను పక్కన పెట్టేసి గవర్నమెంట్ పరం చేస్తామని చెప్పిన వాగ్దానం నెరవేర్చుకోలేకపోతే పోయారు. మెడికల్ కాలేజీలు మొత్తాన్ని అమ్మేసేటటువంటి కార్యక్రమం చేసేటటువంటి విధానానికి వాళ్ళ ప్రభుత్వం దిగజారిపోయిందని చెప్తా ఉన్నా. అదేమంటే ఇది పీపీపీ విధానం, ఇది ప్రైవేటు కళాశాలకు ఇవ్వటం కాదు, ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పటం కాదు, పీపీపీ విధానం గవర్నమెంట్ ఆధీనంలోనే ఉంటుంది అని చెప్పారు. దేనికి గవర్నమెంట్ ఆధీనంలో నాకు అర్థం కాలేదు. చాలా చిత్రమైన విషయం ఏంటి తెలుసా, 2 సంవత్సరాల పాటు అంట ప్రైవేటు వాడికి ఇచ్చేసినా కూడా, ఎవడన్నా నాబోటి వాడు కొనుక్కున్నా కూడా అక్కడ 550 బెడ్స్ ఆసుపత్రిలో మొత్తం సిబ్బంది జీతాలు నెలకి 5 కోట్లు ఉంటాయి. 5 కోట్లు నెలకి ప్రభుత్వమే కట్టిద్దంట. ఈ రకంగా 5 కోట్ల నుంచి 6 కోట్లు ఇది ప్రభుత్వమే కడుతుందంట 2 సంవత్సరాల దాకా. అంటే సంవత్సరానికి సుమారుగా 60 కోట్ల నుంచి 70 కోట్లు ప్రభుత్వం ఇస్తుందంట. అంటే 2 సంవత్సరాలు ఎంత, సుమారుగా 140 కోట్ల రూపాయలు మళ్ళా వాడికి వెచ్చిస్తూ ఉంటారు. అంటే ఇది ఒక బొనంజా ఇచ్చేటటువంటి కార్యక్రమం. ఎవరైనా ప్రైవేట్ కళాశాలలో కొనుక్కున్న వాడికి 2 సంవత్సరాల పాటు 140 కోట్ల రూపాయలు ఇది ఈ 4టికి కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తుందంటే ఇది పెద్ద స్కామ్ కదా అని అడుగుతా ఉన్నా. ఆ విధంగా స్కామ్ చేసుకుని దానిలో కిక్ బ్యాక్స్ తీసుకొని దాని నుంచే లబ్ధి పొందాలనేటువంటి ఉద్దేశం. ఇదంతా దేనికి చేస్తున్నారు? పేదవాడి వైద్యాన్ని తాకట్టు పెట్టి పేదవాడికి ఉచితంగా వైద్యం అందుకోకుండా ఉండే విధంగా చేస్తున్నారు. పేద విద్యార్థులు చదువుకోవడానికి కూడా ఇవాళ దుర్మార్గమైన పరిస్థితికి నెట్టబడేటటువంటి కార్యక్రమం ఇవాళ పీపీపీ విధానం అని చెప్పి చేసేటటువంటి పద్ధతుల్లో చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా 50 ఎకరాలు ఉంటుంది మెడికల్ కళాశాలకి. ఇవాళ మనం ప్రారంభిస్తున్న వాటికి సంవత్సరానికి 100 రూపాయలు లీజ్ అంట. ఏమిటి అన్యాయం నాకు అర్థం కాల. ప్రైవేట్కి దోచిపెట్టేటటువంటి కార్యక్రమం, అది కూడా 33 సంవత్సరాలు లీజ్ అంట. ఆ తర్వాత కూడా పొడిగించుకోవచ్చు అంట. ఈ పార్లమెంటరీ స్థాయి సంఘం ఒక రికమెండ్ చేసింది, పీపీపీ విధానంతో ఎవరైనా మెడికల్ కళాశాల పెడితే వారికి పన్ను రాయితీ ఇవ్వండి అని చెప్పారు తప్ప ఏకంగా ఉన్న కళాశాలను అమ్మేసేయమని మాత్రం చెప్పలేదు. ప్రభుత్వ కళాశాలలు మరిన్నిగా రావాలి, మరిన్ని సీట్లు పెరగాలి, వైద్య అవసరాలను తీర్చడం కోసం మరిన్ని డాక్టర్స్ మన రాష్ట్రంలో, మన దేశంలో ఉద్భవించాలి అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తే ఇది కేవలం స్థాయి సంఘం ఆటోమేటిక్ గా వీళ్ళందరినీ కూడా బలపరిచింది. చంద్రబాబు నాయుడు గారి పీపీఈ విధానం అద్భుతంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది, దాన్ని బలపరిచింది అని తప్పుడు ప్రచారం చేసే కార్యక్రమాలకి దిగజారిపోతున్నారు. నేను ఒకటే మనవి చేస్తున్నా, దానికి ధారాదత్తం చేయాలనేటువంటి నిర్ణయాన్ని పునరాలోచించుకోకపోయినట్లయితే మీకు తగిన శాస్తి చెప్పే విధంగా ప్రజలు సిద్ధమవుతున్నారనే విషయాన్ని దయచేసి గమనించాలని, అలా చేయకపోతే మీకు చాలా ప్రమాదం అని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరించదలుచుకున్నాను.
సింగనమల దుర్గా ఆంజనేయ స్వామి ఆలయం వివాదం తీవ్రమైంది. కలెక్టర్ వద్ద నిరాహార దీక్ష చేస్తున్న పూజారి రమణాచారిని మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజనాథ్ పరామర్శించి పూజారిని పై దాడిని ఖండించాడు. దేవాలయంలో గుప్త నిధుల పేరుతో కుట్ర జరుగుతోందని, దాడి చేస్తున్నారంటూ పూజారి పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడం ఏమిటని శైలజనాథ్ ప్రశ్నించారు. పూజారికి న్యాయం జరిగే వరకు తాను పూర్తిగా అండగా ఉంటారని హామీ ఇచ్చారు. సింగనమలలో అత్యంత పురాతనమైన ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఇప్పటికే ఆ ప్రాంతంలో చాలా అన్యాయాలు జరిగాయని వార్తలు అట్లా పోతా ఉంటాయి. కానీ ఈ రోజున సాక్షాత్తు ఆ గుడి పూజారి 150 సంవత్సరాల అనువంశికంగా వాళ్ళ అక్కడ అర్చకత్వం ఉంది వాళ్ళది. ఇప్పటికిప్పుడు నేను బయటపడాల్సిన అవసరం ఏమొచ్చింది అర్థం కావడంగా 4 రోజులు మా హ్యాండ్ ఓవర్ చేయండి అనే వాళ్ళు కొద్దిమంది వార్తలు వస్తూ ఉన్నాయి. అట్లాగే అక్కడ ఏదో సంపద ఉందని కూడా మాట్లాడుకుంటే సింగనమల టౌన్ లో మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నిటికంటే ముఖ్యంగా ఒక పేపర్లో వార్త వచ్చింది. పేపర్లో వచ్చిన వార్త ఏంటంటే అది 6 కోట్ల రూపాయలు, దాదాపు 6 నుంచి 4 కోట్ల రూపాయలు దాంట్లో ఫండ్ ఉంది అని ఒక వార్త వచ్చింది. సో ఇంత పెద్ద ఇష్యూ ఉన్నప్పుడు బహుశా అసలు ఆ ఊర్లో లేని వాళ్ళు, అధికారంలో లేని వాళ్ళు చైర్మన్లుగా ఉన్న వాళ్ళు ఫస్ట్ అది కరెక్ట్ గా, వాళ్ళకున్న ఇంట్రెస్ట్లు వేరే ఉంటాయి, ఆ గ్రామకు ఇంట్రెస్ట్ వేరే ఉంటాయి. గ్రామస్తులతో ఏర్పాటు చేయాలి. వేరే గ్రామం వాళ్ళు వచ్చి భౌతికంగా దాడి చేయడం తీవ్రంగానే బాధపడతా ఉన్నా, ఖండిస్తా ఉన్నా. ఏం పని వీళ్ళకి? వేరే ఊరి నుంచి వచ్చినప్పుడు గుడికి పోని వాళ్ళు, మెట్లు ఎక్కని వాళ్ళు, ఆ రోడ్లు వేసిన వాళ్ళం మేము, అక్కడ కమ్యూనిటీ వాళ్ళు కట్టిన వాళ్ళం మేము, అన్ని చేసిన వాళ్ళు మేము ఎప్పుడైపోయి రామకృష్ణాన్ని పోయించే పరిస్థితి కూడా అక్కడికి కనపడకపోతే వీళ్ళేమోపోయి ఈ రోజున అందరినీ కొట్టి బయటకు వేసే ప్రయత్నం, కాళ్ళు ఎరగొడతామనే ప్రయత్నం. అలాగే పోలీస్ యంత్రాంగం కూడా అంత ఫెయిర్ గా లేకుండా ఏకపక్షంగా ముందుకు పోయే ప్రయత్నాలు చూస్తా ఉన్నాం. దీన్ని చిన్న సమస్యగా అనుకోవద్దండి. ఈ చిన్న సమస్య ప్రభుత్వం తక్షణం పరిష్కరించకపోతే ఇదంతా పెరిగి ముందు పెద్దగా అవుతుంది. ఆఖరికి అసలే సెన్సిటివ్ కాలంలో ఉన్నాం. దీన్ని అర్థం చేసుకోమని కోరుతా ఉన్నా. అసలుకి చేత అయితే దేవుని దగ్గర ఏదైనా కట్టించండి, లేకుంటే చదువు చేస్తాము లేదా తొగుతాము అనే పేర్లతో మాత్రం కరెక్ట్ కాదు ఇది. పైగా పాపం బ్రాహ్మణుడు బలహీనుడని, లేకపోతే ఏం చేసుకుంటారు లేని అతను బయటకు వేసేసారు. చల్లటి ఈ చలిలో అసలు ఇంటి బయటికి రావడంలో చల్ల ప్రజాపతి చేస్తా ఉన్నాడు. నేను ఒకరే చెప్పాలనుకుంటా ఉన్నా, దయచేసి ఆశకు కూడా హద్దు ఉండాలి. ఆశకు హద్దు లేకపోతే చాలా ఇబ్బందుల పాలవుతారు. దీన్నేమి ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పార్టీ పరంగా అట్లా వ్యక్తిగతంగా కూడా మేమందరం మద్దతుగా ఉన్నాం. న్యాయాలు తేలాల్సిందే. ఆ గుడిని వైభవంగా, యాక్చువల్లీ నేను ఉన్నప్పుడు పొలిటికల్ మాట్లాడితే వైభవంగా ఉండేది. వచ్చేవాళ్ళు 2 ఎమ్మెల్యేలు అక్కడ రాత్రిపూట పడుకునే వాళ్ళు, అదే అంతా ఉండేది. ఇప్పుడేమో కనపడడంలే. సో ఈ రోజున నేను డైరెక్ట్గా చెప్తా ఉన్నాను, ఎవరెవరైతే ఇన్వాల్వ్ చాలా స్పష్టంగా ఆయన కంప్లైంట్ చేశాడు, పేర్లతో సహా ఇచ్చాడు అక్కడ ఎవరెవరని. సో పోలీసులు ఆ కంప్లైంట్ తీసుకొని వాళ్ళు ఎంక్వైరీ చేయాలి, పిలిపించాలి. ఇట్లా కాకపోతే జరిగే పరిణామాలకి అక్కడ ఉన్న ఆ దాడి చేసిన ఆ దుండగులు, లేకపోతే ప్రభుత్వమే దానికి బాధ్యత వహించాల్సి వస్తుంది తెలియజేస్తారు. ఇక హిందూ సంఘాలు పూజారికి మద్దతుగా నిలిచి న్యాయం జరిగే వరకు ఉద్యమిస్తామన్నారు. హిందూ చైతన్య వేదిక జిల్లా అధ్యక్షుడు. సింగనమల నియోజకవర్గంలో సింగనమల చెరువు ఒడ్డున ఉన్న దుర్గాంజనేయ స్వామి దేవాలయానికి సంబంధించిన సమస్య దాదాపు 1.5-2 సంవత్సరాల నుంచి ఈ యొక్క సమస్య ఉత్పన్నమైంది. ఆ సమస్య ఉత్పన్నమైనప్పుడు ఆ దేవాలయానికి సంబంధించిన పూజారి హిందూ చైతన్య వేదిక నాయకులుగా ఉన్న మా దగ్గరకు వచ్చి విన్నవించుకున్నారు. దేవాలయాన్ని కాపాడాలని చెప్పేసి వారు రిక్వెస్ట్ చేస్తే మేము ఆ దేవాలయాన్ని సందర్శించడం జరిగింది. ఆ దేవాలయాన్ని సందర్శించిన క్రమంలో గతంలో ఉన్న కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీని రద్దు చేసి కొత్త కమిటీని వేయాలని ప్రభుత్వం మారిన తర్వాత తెలుగుదేశం పార్టీ పేరు చెప్పుకొని కొంతమంది అక్కడ ఆ గుడి పూజారి పైన దౌర్జన్యం చేస్తూ వస్తున్నారు. విచారణలో మాకు తెలిసిన విషయం అది. ఒకవేళ నిజంగానే ఆ ప్రాంతం యొక్క ఎమ్మెల్యే కానీ, లేకపోతే ఆ ఎమ్మెల్యే గారి వాళ్ళ తల్లిగారు కానీ ఈ యొక్క ఇష్యూలో ఉంటే కనుక స్వయంగా ఆ పూజారినే సంప్రదించి, లేకపోతే ఆ పూజారిని కూడా వాళ్ళ యొక్క కమిటీలోకి తీసుకొని మనందరూ కూడా కమిటీని కొత్తగా ఏర్పరచుకొని డెవలప్ చేద్దాము, దేవాలయాన్ని అభివృద్ధి పొందుతామని చెప్పేసి చెప్పాల్సిన సందర్భం ఉండే. కానీ ఆ పరిస్థితి లేకుండా
ఎన్నో ఏళ్లుగా అక్కడ పూజాధికారులు నిర్వహిస్తున్న ఆ పూజారిని ఆ ప్రాంతం నుండి తరిమి కొట్టిన తర్వాతనే కొత్త కమిటీ ఏర్పాటు చేసుకుని ఆ కొత్త కమిటీలో పూజారికి స్థానం లేకుండా చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని హిందూ చైతన్య వేదిక తీవ్రంగా ఖండిస్తోంది. ఈరోజు ఆ దేవాలయ అభివృద్ధి కోసం లేకపోతే ఆ దేవాలయం సంబంధించిన ప్రాంతం యొక్క శుభ్రత కోసం అక్కడ ఈరోజు ఎవరైతే కమిటీ కొత్తగా వేసుకున్నారో వాళ్ళు చేసిన ప్రయత్నం ఏంటి? వాళ్ళు ఆ దేవాలయ అభివృద్ధి కోసం కానీ ఆ దేవాలయ ప్రాంతం యొక్క పరిశుభ్రత కోసం కానీ ఏదైనా గతంలో కష్టపడ్డారా? ఆ దేవాలయానికి సంబంధించిన ధూపదీప నైవేద్యాలకు ఏర్పాటు చేయడంలో ఏమన్నా సహాయపడ్డారా ఆ పూజారికి? అలాంటివి ఏమీ చేయకోకుండా కేవలం ఏదో ఉద్దేశం మనసులో పెట్టుకుని అక్కడ ఉన్న పూజారిని ఆ ప్రాంతం నుండి తరిమి కొట్టాలి, ఆ తర్వాత గుడిని మేము స్వాధీనం చేసుకోవాలనే ఈ దురాలోచన ఏదైతే ఉందో ఆ దురాలోచన చేసే ఈ కొత్త కమిటీ పేరుతో దురాలోచన చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దయచేసి ఆ యొక్క గ్రామస్తులతో ఆ తర్వాత ఆ పూజారితో ఆ గుడి యొక్క కమిటీతో చర్చలు నిర్వహించి తప్పకుండా ఆ ఆలయ అభివృద్ధికి సహకరించాలని చెప్పేసి హిందూ చైతన్య వేదిక డిమాండ్ చేస్తోంది. అదే సందర్భంలో పూజారి పైన ఈ మధ్య కాలంలో భౌతికంగా దాడులు చేస్తామని బెదిరిస్తూ ఉన్నారు. భౌతికంగా దాడులు చేయబోయారు. ఒక వీడియో కాల్లో స్వామి నాకే ఫోన్ చేస్తూ ఇచ్చారు. ఎవరో ఒక ఆయన వచ్చాడు, ఏమండి మధ్యాహ్నం దాదాపు 1:30 అయింది. ఆ టైంలో 1:30 టైంలో వచ్చి టెంకాయ కొట్టండి, రండి పూజ చేయండి నా పేరుతో, ఏం మేము దళితులు కాబట్టి ఇట్లా కించపరుస్తారా మమ్మల్ని అని చెప్పేసి డైరెక్ట్ గా వీడియో కాల్లో మాట్లాడుతున్నారు. అంత ఒక సామాన్యంగా గుడికి వచ్చే భక్తులు ఎవరైనా కూడా భక్తితో వస్తారు. ఒక ప్లాన్ గా మేము దళితులు కాబట్టి మమ్మల్ని ఇలా చేస్తున్నారా అని మాట్లాడే విధానంలో రారు. అంటే ఇట్లా మాట్లాడి గైడ్ చేసి పంపిస్తున్నారు వాళ్ళని. కాబట్టి దయచేసి అట్లాంటి ప్రయత్నాలు మానుకోమని చెప్పేసి చెప్తున్నాం. ఒక కెమిస్ట్రీ ల్యాబ్ లేక ఎంటర్ కావాలంటే ఒక పద్ధతి ఉంటుంది, ఒక ఫిజిక్స్ ల్యాబ్ లేక ఎంటర్ కావాలంటే ఒక పద్ధతి ఉంటుంది, పోలీస్ స్టేషన్ లేకో లేకపోతే కోర్టు లేకో వెళ్లాలంటే హాల్ లేక వెళ్లాలంటే ఒక పద్ధతి ఉంటుంది. అదేవిధంగా దేవాలయంలోకి వెళ్లాలంటే ఒక పద్ధతి ఉంటుంది, దేవాలయ పూజ నిర్వహించాలంటే ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతులు తెలిసిన ఆచార్యులు వాళ్ళు, ఆ పద్ధతులు తెలిసిన పూజారులు వాళ్ళు. కాబట్టి ఆ పూజారులకు గౌరవం ఇచ్చి పూజారిని భయభ్రాంతులకు లోను చేయకుండా కేవలం ఆ గుడిని సంరక్షిస్తున్న ఒకే ఒక వ్యక్తి ఆ యొక్క గుడి పూజారి రమణ గారు. అటువంటి వ్యక్తి పైన భౌతికంగా ఒక్కడే ఉంటాడు, అర్ధరాత్రి అపరాత్రి మొత్తం కూడా ఒక్కడే ఉంటున్నాడు, దేవాలయాన్ని ఆసరాగా చేసుకుని ఉంటున్నాడు. అటువంటి పూజారిని అక్కడి నుంచి తరిమి కొట్టాలనే ఒక దురాలోచన ఎందుకు చేస్తున్నారు? అక్కడి నుంచి ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు STV. నా పేరు శ్రావ్య. బులెటిన్ లో అప్డేట్స్ చూద్దాం. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం లింగసముద్రానికి చెందిన రామయ్య అనే రైతు సైదాపురం ఎస్ఐపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తమ పశువులను తీసుకువెళ్లిన దొంగల సమాచారం సైదాపురం పోలీస్ స్టేషన్లోకి ఫిర్యాదు చేసి ఎస్ఐకి వివరాలు తెలిపినా వారు స్పందించడం లేదని చెప్తున్నారు. అలాగే లింగసముద్రం గ్రామ గిరిజన కాలనీ వాసులు ఎస్ఐ తీరుతో పడిన కష్టాలను కూడా రామయ్య తెలిపారు. జిల్లా ఎస్పీ సైదాపురం ఎస్ఐ తీరుపై విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తిప్పుడిపల్లిలో ఆవు పోయింది, ఆవుని ఎత్తేసినారు సార్. మాకు కేసు పెట్టాను నేను. కేసు పెడితే ఎస్ఐ గారు ఏం పట్టించుకోవటం లేదు. పిలిపించారు, వాళ్ళని పిలిపించారు, మమ్మల్ని పిలిపించారు. కానీ ఆయన రేపు రాకపోండి అన్నట్టుగా దాన్ని గోల్మాల్ చేశారు. మాకు తర్వాత రెస్పాన్సిబుల్ లేదు. ఏ న్యాయం చేయండి సార్. ఆవులు దొంగలించిన కూడా తెలుస్తారు అతనికి. కానీ ఆయన సాక్ష్యం చెప్తున్నా కానీ దీన్ని గోల్మాల్ చేస్తున్నారు సార్ ఎస్ఐ గారు. ఇంకొక విషయం కూడా మా ఊళ్ళో చనిపోయినాడు. ఆ చచ్చిపోతే వాళ్ళు రాలేదు సార్. వాళ్ళు 2 రోజులు దానికి 3 రోజులు చెప్పండి అక్కడే పెట్టారు. వాళ్ళు మళ్ళీ ఆదివారం లేడు, ఈరోజు లేదు, ఇప్పుడు రాదు, రేపు వస్తామేమని ఎస్ఐ గారు చెప్తా ఉన్నాడు. 3 రోజుల నుంచి మేము అక్కడే పెట్టుకున్నాం సార్. నేను రాలేదు, మేము ఎస్టీను. విషయాలు జరిగింది, మీరు కొంచెం న్యాయం చేయాలి మాకు. ఇప్పటికీ న్యాయం చేయని ఎస్ఐ మాకు అవసరం. మాకు న్యాయం చేయాలి సార్. ఆయన అవసరం లేదు మాకు.
నవమాసాలు మోసి పెంచి పెద్ద చేసి అలసిపోయిన సమయంలో తల్లిదండ్రులను ఓల్డేజ్ హోంలో చేర్పించే వారికి హైదరాబాద్ సిపి సజ్జనార్ హితవు. అమ్మానాన్నలను మంచిగా చూసుకోమంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. గత 2 నెలల నుంచి నేను రోజు చాలామందిని ఫిర్యాదుదారులని కలవడం జరుగుతుంది. రకరకాల పేరుతోని రకరకాల చీటింగ్ అయిన వాళ్ళతోని కేసెస్ ఉంటావు. బట్ కొన్ని కేసెస్ చాలా అంటే చాలా బాధ కలిగిస్తుంది. ఎందుకంటే చాలా మంది అమ్మ నాన్నలు వచ్చి మా పిల్లలు మనకు పట్టించుకుంటలేరు, మా ఆస్తులు రాపించుకొని మనకంతా బయట పంపించారు, లేదంటే ఒక చిన్న ఇల్లులో పెట్టారు, మనకు రోజు కూడా గడపడము చాలా కష్టమవుతుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా పిల్లల్ని పిలిపించి మీరు కౌన్సిలింగ్ చేయండి సార్, కేసు కట్టండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. మా వంతు మనం కూడా కృషి చేయడం జరుగుతుంది, పిల్లలు పిలవడం జరుగుతుంది. లేదంటే కొంతమంది వచ్చి మనకు ఏదో ఒక మంచి వృద్ధాశ్రమంలో పెట్టండి సార్, మీరు ఒక రెఫరెన్స్తోని మనకు అక్కడ చేరించండి అని చెప్పి కూడా చెప్పడము చాలా అంటే చాలా బాధ కలిగింది. మీరు కూడా ఒకరోజు ముసలాళ్ళు అవుతారు, మీకు కూడా ఏజ్ అయిన ఓల్డ్ ఏజ్ సమస్యలు వస్తాయి. అప్పుడు ఇప్పుడు మీ తల్లిదండ్రులను బాగా చూసుకోకపోతే మీ ఒక పిల్లలు కూడా అదే నేర్చుకొని మీకు కూడా అదే పరిస్థితి రావచ్చు. ఎందుకంటే ఈరోజు ఈ ప్రపంచంలో రావడానికి కారణం వాళ్ళు ఎంతో కష్టపడి మనకు పెంచుంటారు. మనకు మంచి ఉద్యోగంలో మంచి స్థాయిలో చూడాలనేది వాళ్ళ ఆశే. మనము ఆ స్థాయి చేరిన తర్వాత వాళ్ళని మర్చిపోవడం అనేది చాలా అంటే చాలా మంచి పద్ధతి కాదు, చాలా ఒక హీనమైన చర్య. సో ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మీరందరూ కూడా మీ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోండి. అలాంటి కేసు ఉన్నప్పుడు డెఫినెట్లీ మనం కూడా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాను. వాళ్ళ పిల్లల పైన వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎక్కడ పని చేస్తాను వాళ్ళు కూడా దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు కూడా తెలియాలి చట్టం తన పని చేయాల్సి వస్తుంది. సో ప్రజలను కూడా అవకాశాన్ని కల్పించొద్దు, అమ్మ నాన్నల్ని బాగా చూసుకోండి అని చెప్పి నేను ప్రజలందరూ కూడా మరీ కోరుతున్నాను. పాట్నాలో జరిగిన ఓ కార్యక్రమంలో మైనారిటీ మహిళ అయిన డాక్టర్ హిజాబ్ ముఖం మీద ఉండే బుర్కాను లాగిన బీహార్ సీఎం నితీష్ కుమార్ ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నారు. మైనారిటీ మహిళ ముఖం మీద ఉండే బుర్కాను ఎలా లాగుతారని సీఎం నితీష్ కుమార్ పై బీహార్ ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. सौम्या कुमारी माननीय मुख्यमंत्री जी अपने हाथों से नियुक्ति पत्र देके नीलम अभिरंजन రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో శివమారుతి గీత అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప స్వామి మహాపడి పూజ అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీ గురు బ్రహ్మ కీర్తిశేషులు సతీశన్ నాయర్ గురుస్వామి ఆశీస్సులతో ఆయన కుమారుడు గిరీష్ నాయర్ గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహాపడి పూజ నిర్వహించారు. పడివందనం లక్కీ డ్రాలో గెలుపొందిన మధురపురం గ్రామానికి చెందిన ఆర్ఐ మల్లయ్య గారి వెంకట్రెడ్డి పడివందనాన్ని వెలిగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు ఆంజనేయులు, మాజీ మున్సిపల్ చైర్మన్ అగ్గనూరు విశ్వం, ఆలయ కమిటీ సభ్యులు దాస కృష్ణయ్య, ఈగ వెంకట్రామరెడ్డి, చేగూరు వేణుగోపాల్ స్వామి తదితరులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వారి వారసులకు వెంటనే పరిష్కరించాలి. మున్సిపల్ కార్మిక సమస్యలు వెంటనే
మేము అక్కడికి వచ్చి ఇద్దామని అనుకున్నాం సార్. మన కేఎస్పీ గారి సూచన మేరకు మిమ్మల్ని ఇక్కడ పిలుస్తాం. ఏమనుకోవచ్చు 42 రోజుల నుంచి చేసి మేము ఇక్కడ అగ్రికల్చర్ కార్పొరేషన్ చేస్తున్నాము. అడిగేది ఏంటంటే రూరల్ ఎమ్మెల్యే కమిషనర్ గారు మినిస్టర్ గారితో చర్చలు కలిపి సమ్మెకాలం చేసేస్తామని స్పష్టమైన హామీ మీడియా ముందు కార్మికులందరూ ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం సమ్మెకాలం చేస్తామని అడుగుతున్నాం. వాళ్ళు చెప్పారు కాబట్టి అడుగుతున్నాం. స్పెషల్ కాదు 60 years అనేటటువంటి వాళ్ళకి యాజ్ పర్ యాక్ట్ గ్రాట్యుటీ కానీ పెన్షన్ కానీ ఇవన్నీ బెనిఫిట్స్ ఉన్నాయి. వీళ్ళందరూ ఆఫ్ క్లాస్ ఎంప్లాయీస్. అటువంటిది ఏమీ లేకుండా నోటి మాటతో మీరు రేపటి నుంచి పనిలోకి రావద్దు అనేటటువంటి మాట చెప్తున్నాము. అది వాళ్ళ ఇప్పుడు ఆశా వర్కర్స్ వాళ్ళకి 62 పెంచారు. వాళ్ళకి 1.5 lakh గ్రాట్యుటీ ఇస్తామని హామీ ఇచ్చారు. ఇంత సేవలు చేసేటటువంటి వీళ్ళు కరోనా వారియర్స్, వైరస్ ఉద్యోగం చేసేవాళ్ళు వీళ్ళందరూ బ్యాక్వర్డ్ క్లాస్, వేరే వాళ్ళే లేరు. వీళ్ళకి అది చనిపోయినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే ఆనవాయితీ ఉన్నది. ఇప్పుడు బ్రేక్ చేసి ఈ 3 ఇష్యూస్ వీరికేమి పెద్ద బడ్జెట్ ఫైనాన్షియల్తో కూడుకున్నది కాదు. ఇది మేము మంత్రి గారికి ప్రయత్నం చేసాం. మీరు సమ్మెకాలంలో సమ్మె చేశారో ఆ 42 రోజులకి మీరు ఏదైతే జీతాలు అడుగుతున్నారో ఆ 15 days ఖచ్చితంగా జీతం మినిస్టర్ గారు ఇస్తామని మార్చిన దాని ప్రకారం మినిస్టర్ గారు నోటీసులో ఉంది. అది ఇస్తారు. మినిస్టర్ గారు కమిషనర్ గారు రాగానే అది మినిస్టర్ కమిషనర్ ఈ మాట ఒక టెంట్ అసలు ఏం కదా ఒక మాట దీనికోసం ఏదో ఆ 9 నెలలు నొప్పులు పడితే తప్ప ప్రసవం కాదు అన్నట్టుంది ఈ వ్యవహారం. అట్లా ఏం లేదు. అదే మినిస్టర్ ఉంది కమిషనర్ గారు చేసిన మినిస్టర్ గారితో అది అమలు అవుతుంది. వాళ్ళకి ఎంప్లాయీస్ పట్టండి. అది మినిస్టర్ గారి దృష్టిలో ఉంది. మేము అన్నీ కూడా మీరు ఏదైతే ఇచ్చారో ఇవన్నీ మళ్ళీ మినిస్టర్ గారి దృష్టిలో పెట్టున్నాము. ఆ జీతం అయితే ఏదైతే 15 రోజులకు మీకు ఆగిందో అది కమిషనర్ గారు మినిస్టర్ గారు రాగానే వెంటనే అమలు అయ్యేలా చూస్తాం. మిగతా మీరు ఏదైతే చెప్పారో ఈ రిక్రూట్మెంట్ అపాయింట్మెంట్ కానీ ఇవన్నీ కూడా తీసుకెళ్ళి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రిటర్న్ అయ్యేలాగా చూస్తాం. ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చింది పోయినసారి పోయిన గవర్నమెంట్ కానీ వాళ్ళు ఎక్కువ రోజులు అమలు చేయలేదు. కానీ వాళ్ళు ఇచ్చిన ఈ మాసం అమలు చేస్తారు. రిటైర్మెంట్ అవుతున్నాయని 60,000 రూపాయలు ఒక వ్యక్తికి ప్రతి 2 సంవత్సరాలకి 2,000 ఎక్కువ ఇస్తూ ఉంటారు. అది మాత్రం అమలు చేయట్లేదు. ఆ గవర్నమెంట్ తీసుకొచ్చి కార్మిక నష్టం చిన్న విషయం ఏంటంటే అందరూ డ్యూటీస్ బాయ్కాట్ చేస్తున్నారు. అది కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఒక మాకు గ్యారంటీ అష్యూరెన్స్ వచ్చిందాక అది కంటిన్యూ అవుతుంది. ఇది శాలరీస్ వరకు అయితే ఆల్రెడీ మినిస్టర్ గారి దృష్టిలో ఉంది. ఆ హామీ ఖచ్చితంగా నెరవేరుస్తారు. అందులో డౌట్ లేదు. కమిషనర్ గారు రూరల్ ఎమ్మెల్యే ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే మంత్రితో మాట్లాడి బహిరంగంగా చెప్పినప్పుడు మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని